జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు తను జగన్కి రెబల్గా ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు వేసినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులన్నింటినీ కూడా పురోగతి ఏ దశలో ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా ప్రశ్నించింది. సిబిఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో జగన్ మీద దాఖలైనటువంటి కేసుల వివరాలని ఒక టేబుల్ లాగా తయారు చేసి ఇమని చెప్పి సిబిఐని ఆదేశించింది. రోజువారీ విచారణకి ఇంతకుముందే ఆదేశించారు కదా, అసలు ఎక్కడ ఆటంకం కలుగుతోందని ధర్మాసనం ప్రశ్నించింది. ఏ ఏ కోర్టులలో ఏ కేసులు పెండింగ్లో ఉన్నాయి, ఎందుకని పెండింగ్లో ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని తేల్చమంది. వాటి విచారణ ఏ దశలో ఉందో తెలుపుతూ సమగ్రంగా పట్టిక రూపంలో ఇవ్వమని ధర్మాసనం ఆదేశించింది. అఫిడవిట్ రూపంలో ఇచ్చిన పట్టిక చూసిన తర్వాత అప్పుడు ఏం చేయాలో చెప్తామన్నారు జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వం ధర్మాసనం. జగన్ బెయిల్ రద్దు చేయడమే కాకుండా కేసు విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ గతంలో వేసినటువంటి పిటిషన్ ఇది. డిసెంబర్ 13వ తేదీకి తదుపరి విచారణ వాయిదా పడింది.